మనకి ఎవరైనా హాని చేస్తున్నారు లేదా ఎవరైనా మోసం చేశారు అని అనుకుంటే మనం ఏం చేయాలని అంటే మనం వాళ్ళకి రిటర్న్ బ్లెస్సింగ్ ఇవ్వాలి, వాళ్ళ కోసం ప్రేయర్ చేయాలి. ఎలా ప్రేయర్ చేయాలని అంటే మీకు హాని తలపెట్టిన శత్రువు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జ్ఞానం రావాలని, వాళ్ళలో మార్పు రావాలని, పరివర్తన రావాలని మీరు ఎప్పుడైతే గాడ్కి ప్రేయర్ చేస్తారో ఆటోమేటికల్లీ వాళ్ళలో ఒక పరివర్తన అనేది వస్తుంది. అంతేగాని వాళ్ళకి కూడా కీడు జరగాలి, వాళ్ళు కూడా మనం హాని తలపెట్టాలి, రివర్స్లో రివెంజ్ తీర్చుకోవాలని మనం ఎప్పుడైతే ట్రై చేస్తామో మొదట మీకు చెప్పిన ఒక పామ్ స్టోరీ ఏదైతే ఉందో సేమ్ అలానే మనం కూడా రిటర్న్ డ్యామేజ్ అవుతాం, ఎటువంటి ఉపయోగం లేకుండా పోతాం అనమాట. కాబట్టి ఎటువంటి ద్వేషం, అసూయ, కోపం ఇలాంటి కొన్ని నెగిటివ్ ఎమోషన్స్ అనేది మీ లోపల నుంచి రిమూవ్ చేసేసి పూర్తి ప్రేమతత్వంతో మీ శత్రువును కూడా మీరు ప్రేమించేంత దయాగుణాన్ని మీరు ఒకటి నింపుకున్నారనుకోండి, ఆల్వేస్ మనకి వాళ్ళకి అందరికీ మంచి జరుగుతుంది. అది కొంచెం టైం పట్టచ్చు, బట్ ఏదో టైంలో మనకు అనేది ఆ గుడ్ అనేది రిఫ్లెక్ట్ అనేది అవుతూ ఉంటుంది అన్నమాట. కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవరిని ఏది వదిలిపెట్టదు, ఇది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అది మంచి అయినా సరే, చెడైనా సరే. ఇంకా మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ఇస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.